తమ టీం బౌలింగ్ యూనిట్పై వచ్చిన విమర్శలను సన్రైజర్స్ హైదరాబాద్ తిప్పికొట్టింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఇద్దరు కుర్రాళ్లు చరిత్ర సృష్టించారు. అరంగేట్రం మ్యాచ్లోనే సెన్సేషనల్ రికార్డులను నెలకొల్పారు. ఈ యువ సంచలనాలు మరెవరో కాదు, ప్రఫుల్ హింగే, సకీబ్ హసన్. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే ఊహించని షాక్ ఇచ్చాడు. తమ ఐపీఎల్ కెరీర్లో మొదటి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, పిటోరియస్ వంటి స్టార్లను అవుట్ చేసి తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన మొదటి పేసర్గా చరిత్ర సృష్టించాడు. కేవలం ఒక్క పరుగుకే 3 వికెట్లను కోల్పోయి రాజస్థాన్ కోలుకోలేకపోయింది. ప్రఫుల్ హింగే ఒకవైపు వికెట్ల వేట కొనసాగిస్తుంటే మరో డెబ్యూ ప్లేయర్ అయిన సకీబ్ హసన్ కూడా విరుచుకుపడ్డాడు. బౌన్సర్లతో యశస్వి జైస్వాల్ వంటి కీలక వికెట్లను తీశాడు. వీళ్ళిద్దరూ కలిసి చెరో 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు డెబ్యూ బౌలర్లు ఒకే మ్యాచ్లో చెరో 4 వికెట్లు తీయడం కూడా ఇదే మొదటిసారి. సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టి యంగ్ ప్లేయర్లను తీసుకొని వచ్చిన ఎస్ఆర్హెచ్ ప్లాన్ సూపర్ హిట్ అయింది. ప్రఫుల్, సకీబ్ రూపంలో హైదరాబాద్కు ఇద్దరు అద్భుతమైన పేసర్లు దొరికారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Taste the Daily.